ఏపీ ఇంటర్ 2024కి సంబంధించి ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అవన్నీ మీకు ఈ వీడియోలో డీటెయిల్గా కవర్ అయితే చేస్తానమాట. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇంటర్ సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో కవర్ చేయడం జరుగుతుంది. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ప్రభుత్వం మరియు ఎయిడెడ్ జూనియర్ కళాశాలలో సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఎక్స్ట్రా క్లాస్ అయితే నిర్వహించాలని ఇంటర్ విద్యాశాఖ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మెయిన్గా మనకి మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 4 వరకు రెగ్యులర్ క్లాసులు అయితే ఉంటాయన్నమాట. ఆఫ్టర్ 4 నుంచి 5 వరకు ఎక్స్ట్రా క్లాసులు అయితే ఈసారి నుంచి అయితే ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి ఇంటర్ బోర్డు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మెయిన్గా మనకి ఇంటర్లో సిబిఎస్ఈ సిలబస్ అయితే రాబోతుందన్నమాట. ఇంటర్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి మనకి సిబిఎస్ఈ సిలబస్ అమలు అయితే చేయబోతున్నారన్నమాట. ఈ దిశగా ఇంటర్ విద్యాశాఖ కసరత్తు కూడా చేస్తుంది. ఇది అమల్లోకి వస్తే మ్యాథ్స్లో దాదాపు 30% పైగా సిలబస్ అయితే తగ్గిపోతుందన్నమాట. మనకి కెమిస్ట్రీ, ఫిజిక్స్ సిబిఎస్ఈతో పోలిస్తే రాష్ట్ర బోర్డు సిలబస్ చాలా ఎక్కువగా అయితే ఉంటుందన్నమాట. అవి కూడా మనకైతే తగ్గబోతున్నాయి. మ్యాథ్స్లో ప్రస్తుతం రెండు పేపర్ల విధానం ఉండగా దాన్ని 1 చేయాలా లేదంటే 2గా ఉంచాలా, దీనిపైన ఒక డిస్కషన్ అయితే జరుగుతుందన్నమాట. సిలబస్ మార్పుపై ఇప్పటికే ప్రైవేట్ కళాశాల యాజమాన్య మనకి ప్రిన్సిపల్స్తో కూడా విద్యా మండలి మనకి మీటింగ్స్ అయితే నిర్వహించింది. ప్రస్తుతం విధానంలోనూ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నామన్నమాట. అంటే ఈ సంవత్సరం ఎటువంటి మార్పు అయితే ఉండదు. ఓన్లీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మనకి ఈ సిబిఎస్ఈ సిలబస్ అయితే అమల్లోకి అయితే తెస్తారు. ప్రజెంట్ అయితే మామూలే. అండ్ అలాగే వచ్చే ఏడాది నుంచి జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, నీట్ కోచింగ్ ఇవన్నీ ఇంటర్ విద్యాశాఖ అయితే ఇప్పించాలని యోచిస్తున్నమాట, ఆలోచిస్తుంది. అండ్ అలాగే మనకి ఈసారి నుంచి ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులపైన ఒక ట్రాకింగ్ విధానం అమల్లోకి అయితే ఉందన్నమాట. విద్యార్థులు తరచూ పరీక్షలు నిర్వహించడం, వారు ఏ స్థాయిలో ఉన్నారో గుర్తించడం అని అనుగుణంగా మనకి రెసిడెన్షియల్ తరగతులు నిర్వహించి అలాంటి బోధనలు కూడా విధానం కూడా అమల్లో తెస్తారన్నమాట. అంటే స్టూడెంట్ యొక్క కెపాసిటీ ఏంటి, ఎక్కడి వరకు ఉన్నారు, ఇవన్నీ మనకైతే ఈసారి నుంచి గమనించబోతున్నారు. దానికి సంబంధించి క్వార్టర్లీలో వచ్చిన మార్క్స్ ఆన్లైన్లో ఎంటర్ చేసి పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మనకి ప్రవేశపెట్టారన్నమాట ఈ సంవత్సరం.